పన్నుల వ్యవస్థలో మార్పులు చేసి జీఎస్టీని అమల్లోకి తీసుకువచ్చింది మోదీ సర్కార్. జీఎస్టీ 8వ వార్షికోత్సవం సందర్భంగా దేశ ఆర్థిక వ్యవస్థలో వస్తు సేవల పన్ను మైలురాయి లాంటి సంస్కరణ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. మరొక వైపు ఆర్థిక అన్యాయానికి, కార్పొరేట్ మిత్రపక్షానికి క్రూరమైన సాధనం జీఎస్టీ అని కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విమర్శించారు. ప్రస్తుతం దేశంలో జీఎస్టీ పన్ను విధానం అమల్లో ఉంది. భారతదేశ పన్నుల వ్యవస్థలో మార్పు చేసి ఒకే దేశం ఒకే పన్ను భావనతో జీఎస్టీని అమల్లోకి తెచ్చింది మోదీ సర్కార్. అంతకుముందు మన దేశంలో కేంద్రానికి చెందిన 7 రకాలు, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన 10 రకాల పన్నులు ఉండేవి. ప్రస్తుతం దేశంలో ఒకే వస్తు సేవల పన్ను విధానం అమల్లో ఉంది. దేశవ్యాప్తంగా వస్తు సేవల పన్ను అమల్లోకి వచ్చిన తేదీని పురస్కరించుకుని ఏటా జూలై 1న జీఎస్టీ దినోత్సవంగా జరుపుకుంటారు. మన దేశ ఆర్థిక వ్యవస్థపై జీఎస్టీ అమలు ప్రభావాన్ని తెలియజేయడం జీఎస్టీ దినోత్సవం ముఖ్య ఉద్దేశం. అన్ని వస్తు సేవలపై దేశవ్యాప్తంగా ఒకేలా విధించే పరోక్ష పన్నును జీఎస్టీగా పేర్కొంటారు. జీఎస్టీ అమల్లోకి రావడంతో మిగిలిన పరోక్ష పన్నులు ఏవీ ఉండవు. దీంతో పన్నులు సరళీకరణ జరిగి వ్యాపారం సులభతరమవుతుంది. జీఎస్టీ అమలు కోసం ప్రవేశపెట్టిన బిల్లును 2016 ఆగస్టు 3న రాజ్యసభ, ఆగస్టు 8న లోక్సభ ఆమోదించాయి. 2016 సెప్టెంబర్ 8న అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జీఎస్టీ బిల్లును ఆమోదించారు. దీంతో 122వ రాజ్యాంగ సవరణ అమల్లోకి వచ్చింది. 2016 నవంబర్లో జరిగిన జీఎస్టీ కౌన్సిల్ 4వ సమావేశంలో పన్ను రేట్లను 0, 5, 12, 18, 28% స్లాబులను ఖరారు చేశారు. దీన్ని అమల్లోకి తెచ్చేందుకు 2017 జూన్ 30 అర్ధరాత్రి పార్లమెంటు ప్రత్యేకంగా సమావేశమైంది. మొత్తం 17 రకాల కేంద్ర రాష్ట్ర పన్నుల స్థానంలో 2017 జూలై 1 నుంచి అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో జీఎస్టీని అమలు చేశారు. ప్రస్తుతం కేంద్ర స్థాయిలో ప్రాథమిక కస్టమ్స్ సుంకాలు, కస్టమ్స్పై ఉన్న సర్ఛార్జీలు, కస్టమ్స్ సెస్, పెట్రోలియం ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకాలు, గ్యాస్, పొగాకుపై ఉన్న కేంద్ర ఎక్సైజ్ సుంకాలు, రాష్ట్ర స్థాయిలో మోటారు వాహనాలపై పన్ను, మద్యంపై రాష్ట్ర ఎక్సైజ్, పెట్రోల్ ఉత్పత్తులపై వ్యాట్ జీఎస్టీలో విలీనం కాలేదు. 17 పన్నులు, 13 సెస్సులను కలిపి ఒకే పన్నుగా 2017 జూలై 1 నుంచి జీఎస్టీ అమల్లోకి వచ్చింది. తొలి ఏడాది మొదటి 9 నెలల్లోనే 7.40 లక్షల కోట్ల జీఎస్టీ వసూలు కాగా 2024-25లో 22.08 లక్షల కోట్లు వసూలై రికార్డు సృష్టించింది. జీఎస్టీ 8వ వార్షికోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ఎక్స్లో పోస్ట్ చేశారు. భారత ఆర్థిక ముఖ చిత్రానికి వస్తు సేవల పన్ను కొత్త రూపు ఇచ్చిందని ప్రధాని మోదీ అన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థలో వస్తు సేవల పన్ను మైలురాయి లాంటి సంస్కరణ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. జీఎస్టీ చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు భారం తగ్గించి వ్యాపారం సులభతరం చేసిందని ప్రధాని మోదీ తెలిపారు. దేశ ఆర్థిక వృద్ధికి జీఎస్టీ శక్తివంతమైన ఇంజిన్లా పనిచేస్తుందని మోదీ కొనియాడారు. భారత మార్కెట్ను ఏకీకృతం చేసి రాష్ట్రాలను సమాన భాగస్వాములను చేస్తూ నిజమైన సమాఖ్య వ్యవస్థకు అద్దం పడుతోందని మోదీ స్పష్టం చేశారు. మరోవైపు ఆర్థిక అన్యాయానికి, కార్పొరేట్ మిత్రపక్షానికి క్రూరమైన సాధనం జీఎస్టీ అని కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విమర్శించారు. జీఎస్టీలో సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందని రాహుల్ ఎక్స్లో పోస్ట్ చేశారు. జీఎస్టీ కేవలం కొద్ది మందికి మాత్రమే కాకుండా అన్ని వర్గాల ప్రజలకు ఉపయోగపడే పన్ను విధానంగా ఉండాలన్నారు. అప్పుడే చిన్న వ్యాపారుల నుంచి రైతుల వరకు ప్రతి భారతీయుడు దేశ అభివృద్ధిలో భాగస్వామిగా ఉండగలడు అని రాహుల్ పేర్కొన్నారు. మోదీ హయాంలోని జీఎస్టీ పన్ను సంస్కరణ కాదని, ఇది ఆర్థిక అన్యాయానికి, కార్పొరేట్ మిత్రపక్షానికి ఉపయోగపడే క్రూరమైన సాధనం మాత్రమే అని రాహుల్ దుయ్యబట్టారు. జీఎస్టీ పేదలను శిక్షించడానికి, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను నాశనం చేయడానికి, రాష్ట్రాలను అణగదొక్కడానికి ఉపయోగపడుతుందని, కేవలం ప్రధానమంత్రికి మిత్రులైన కొంతమంది బిలియనీర్లకు లాభం చేకూర్చడానికి ఇది రూపొందించబడింది అని రాహుల్ గాంధీ ఎక్స్లో పోస్ట్ పెట్టారు. గుడ్ అండ్ సింపుల్ ట్యాక్స్ అని ప్రధాని మోదీ వాగ్దానం చేశారని, కానీ ఆ స్థానంలో 5 స్లాబుల పన్ను విధానం వచ్చిందని రాహుల్ విమర్శించారు.
కారమెల్ పాప్కార్న్ నుంచి క్రీమ్ బన్స్ వరకు అన్ని పన్నుల వలలో చిక్కుకున్నాయని, పన్ను విధానం పెద్ద కార్పొరేట్కే మేలు చేసిందన్నారు. ఎందుకంటే వాటిలో ఉన్న లొసుగులను చెప్పగలిగే అకౌంటెంట్స్ వారి దగ్గర ఉంటారని, కానీ చిన్న వ్యాపారులు, ఎంఎస్ఎంఈ, సాధారణ వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారని రాహుల్ మండిపడ్డారు. జీఎస్టీ పోర్టల్ సైతం ప్రజలను వేధించే అంశంగానే మారిందని రాహుల్ విమర్శించారు. ఇక దేశంలో ఎక్కువ ఉపాధిని కల్పించే ఎంఎస్ఎంఈలు ఎక్కువగా నష్టపోతున్నాయని, జీఎస్టీ అమల్లోకి వచ్చినప్పటి నుంచి 18 లక్షలకు పైగా వ్యాపార సంస్థలు మూతపడ్డాయని రాహుల్ విమర్శించారు. ఇప్పుడు ప్రజలు టీ నుంచి ఆరోగ్య బీమా వరకు ప్రతి దానిపై జీఎస్టీ చెల్లిస్తున్నారని, కానీ కార్పొరేట్ సంస్థలు మాత్రం ఏటా 1,00,000 కోట్లకు పైగా పన్ను మినహాయింపులు పొందుతున్నాయని రాహుల్ విమర్శించారు. పెట్రోల్, డీజిల్ను కేంద్రం కావాలనే జీఎస్టీ పరిధిలోకి తేలేదని, దీనివల్ల రైతులు, రవాణా వ్యాపారులు, సాధారణ ప్రజలు నష్టపోతున్నారని రాహుల్ విమర్శించారు. బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాలపై పగతో జీఎస్టీ బాకీలను ఆయుధాలుగా ఉపయోగిస్తున్నారని రాహుల్ ధ్వజమెత్తారు. మోదీ ప్రభుత్వ సమాఖ్య వ్యతిరేక ఎజెండాకు ఇది నిదర్శనమని రాహుల్ ఆరోపించారు. జీఎస్టీని ఓ దురదృష్టి గల ఆలోచనగా యూపీఏ ప్రభుత్వమే మొదలుపెట్టిందని పేర్కొన్న రాహుల్, దాని లక్ష్యం భారతదేశ మార్కెట్లను ఏకీకృతం చేయడం, పన్నుల వ్యవస్థను సరళీకృతం చేయడమే అని చెప్పారు. కానీ మోదీ సర్కార్ దాన్ని తగిన విధంగా అమలు చేయకపోవడం, రాజకీయ పక్షపాతం, అధికార దుర్వినియోగం వల్ల ఈ ఆలోచన వక్రీకరించబడిందని రాహుల్ ఆరోపించారు. జీఎస్టీ ప్రజల కోసం ఉండాలని, వ్యాపారానికి అనుకూలంగా ఉండాలని, కానీ అలా లేదన్నారు. జీఎస్టీ నిజమైన సమాఖ్య స్ఫూర్తితో అమల్లోకి రావాలని రాహుల్ స్పష్టం చేశారు. కర్ణాటకలో త్వరలో నాయకత్వ మార్పు ఉంటుందని కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇక్బాల్ చేసిన వ్యాఖ్యలతో ఈ అంశంపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో నాయకత్వ మార్పు ఉండదని సీఎం సిద్ధరామయ్య మరొకసారి తేల్చి చెప్పడంతో ఈ తరహా ప్రచారానికి చెక్ పెట్టినట్లయింది.